మరొక వైపు మావోయిస్టులను నక్సల్స్ను పూర్తిగా ఏరివేసేటువంటి ప్రయత్నంలో భాగంగా కర్రెగుట్టను పోలీసు బలగాలు అయితే చుట్టుముట్టడం జరిగింది. దాదాపుగా 12,000 మంది పోలీసులు చుట్టుముట్టినట్టుగా మనకైతే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. దాదాపు 1000 మంది మావోయిస్టులను మట్టుపెట్టే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నారనేటువంటి వార్తలను అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి దానిలో నిజం ఎంత ఉంది, అది ఏంటి అనేది తెలవాలంటే కొద్ది కాలం అయితే వెయిట్ చేయాల్సిందే. ఆపరేషన్ కగార్ పేరు మీద చేస్తున్నటువంటి ఒక భీకరమైనటువంటి యుద్ధం ఏదైతే ఉందో అటు ప్రభుత్వానికి మరొక వైపు మావోయిస్టులకు మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆపరేషన్లో చివరి ఘట్టం అయితే వచ్చిందని చెప్పేసి మనమైతే చూస్తూ ఉన్నాం. ఆపరేషన్ కగార్లో అంతిమ ఘట్టం కర్రెగుట్టల్లో భారీ ఆపరేషన్, 1000 మంది మావోయిస్టులే టార్గెట్, రంగంలోకి 12,000 మంది భద్రతా సిబ్బంది. ఇది ఊహాజనితమైనటువంటి చిత్రాన్ని ఒకటైనట్టే వేయడం జరిగింది స్వేచ్ఛ పేపర్. చివరి అంచనా మావోయిస్టుల ప్రయాణం, అష్టదిగ్బంధంలో కర్రెగుట్టలు లక్ష్యం దిశగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు, గుట్టల్లో హిడ్మా దళం సహా 1000 మంది నక్సల్స్, కీలక సమాచారం మీదకే భారీ ఆపరేషన్కు ప్లాన్, రంగంలోకి 12,000 మంది భద్రతా బలగాలు, హెలికాప్టర్ల ద్వారా ఆహారం నీరు అందజేత, అంబులెన్స్, బైక్స్, ఇసుక లారీల్లో భద్రతా దళాల ప్రయాణం, వెంకటాపురం, ఆవుపల్లి, బాసగూడెం మీదుగా కర్రెగుట్టలకు. ఆపరేషన్లో కీలకంగా మారిన ములుగు ఎస్పీ శబరీష్, ఇప్పటికే 9 హతం, ఒక సిఆర్పిఎఫ్ జవాన్ మృతి, బిక్కుబిక్కుమంటున్న పరిసర ప్రాంత ఆదివాసీ ప్రజలంటూ వార్తనైతే చూస్తూ ఉన్నాం. ఇది మరి కర్రెగుట్టల్లో 1000 మందికి పైగా ఉన్నారు మావోయిస్టులు, నక్సల్స్ అనేటువంటి సమాచారంతో కేంద్ర రాష్ట్ర బలగాలు, అటు సిఆర్పిఎఫ్ అలాగే బలగాలన్నీ కూడా ఆపరేషన్లోకి అయితే దిగినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. హిడ్మా దళం అక్కడ ఉంది అనేటువంటి సమాచారంతో బలగాలు అయితే కుంబింగ్ నిర్వహిస్తున్నటువంటి సందర్భాన్ని మనమైతే చూస్తూ ఉన్నాం. ఇక్కడ హెలికాప్టర్లు కూడా పనులు అయితే చేస్తూ ఉన్నాయి. మరి మొత్తం మీద ఇటు ఖచ్చితంగా గన్ డౌన్ చేయాల్సిందే అన్నటువంటి మాటను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజా సంఘాలు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలు అయితే చెప్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మావోయిస్టు సింపతి పరులు కొంతమంది అయితే చెప్తా ఉన్నారు. శాంతి చర్చలు చేయాలని చెప్పేసి కూడా మాట్లాడుతున్నటువంటి మాటలను మనం చూస్తూ ఉన్నాం. ఆపరేషన్ కగార్ చివరి అంకానికి వచ్చినట్టు కనిపిస్తున్నది. ఇప్పటికే చివరి శ్వాస తీసుకుంటున్న మావోయిస్ట్ పార్టీని ఇకపై లేకుండా చేసేందుకు భద్రతా బలగాలు భారీ ఆపరేషన్కు ప్లాన్ చేశాయి. పక్కా సమాచారంతో కర్రెగుట్టలను చుట్టుముట్టిన భద్రతా బలగాలు మావోయిస్టుల అంతానికి సిద్ధమయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు, ఇతర నక్సల్స్ అంతా ఒకే చోట ఉన్నారన్న సమాచారం మేరకు ఆపరేషన్ కగార్ను వేగవంతం చేశారు. ఇప్పటికే వరుస దాడుల నేపథ్యంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి నక్సల్స్ తాజా ఆపరేషన్తో ఇక కనిపించకుండా పోతారని 4 రాష్ట్రాల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది. ఒకప్పుడు అంబుజాడ్, ఇప్పుడు కర్రెగుట్టలు. ఒకప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని అంబుజాడ్ ప్రాంతం ఒకప్పుడు మావోయిస్టులకు అంతంత కీలకమైనటువంటి ప్రదేశం. నేడు అన్ని విధాలుగా ములుగు జిల్లా వెంకటపురం మండలానికి ఆనుకొని ఉన్న కర్రెగుట్టలను సేఫ్ జోన్గా ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే భారీ మొత్తంలో మావోయిస్టులు షెల్టర్ కోసం ఆప్షన్ తీసుకున్నారు. ఇదే విషయంలో మావోయిస్టులకు సానుభూతిపరులుగా వ్యవహరిస్తున్న 5 పట్టుబడడంతో ప్రత్యేక ఆపరేషన్కు భద్రతా బలగాలు పూనుకున్నాయి. వెంకటాపురం మండలానికి ఆనుకొని ఉన్న మహితాపురం సమీపంలోని కర్రెగుట్టలు ప్రాంతాన్ని వేసవి కాలంలో మావోయిస్టులు అత్యంత సేఫ్ జోన్గా పరిగణించారు. ఇక్కడ ఉన్న కొండల ప్రాంతంలో ఎక్కువ మంది తలదాచుకునే అవకాశం ఉంది. దీనిపై సమాచారం అందడంతో వారందరినీ మట్టుపెట్టేందుకు భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. అత్యంత భద్రతగా ఉండే కర్రెగుట్టలకు భద్రతా సిబ్బంది కూడా పోయినట్టుగా చూస్తూ ఉన్నాం. ఛత్తీస్గఢ్ సహా వివిధ రాష్ట్రాల్లో ఉన్న మావోయిస్టులను వరుసగా మట్టుబెడుతున్న క్రమంలో మిగిలిన వారు ప్రాణాలు దక్కించుకొని మనుగడ సాగించేందుకు కర్రెగుట్టల కేంద్రంగా ప్లాన్ చేస్తున్నారు. వారందరిపై అతిపెద్ద ఆపరేషన్ చేసేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భారీ ప్రణాళిక రచించి 4 రాష్ట్రాల నుంచి భద్రతా బలగాలను కర్రెగుట్టల ప్రాంతానికి పంపినట్లు తెలుస్తున్నది. కర్రెగుట్టల ప్రాంతానికి వెళ్ళాలంటే వెంకటపురం, ఆవుపల్లి, బాసగూడెం మాత్రమే అంటూ దారి గురించి చెప్తా ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన ఆపరేషన్ కమ్ సరెండర్ కార్యక్రమానికి సహకరించని మావోయిస్టులను అంతమొందించడమే ప్రధాన ధ్యేయంగా భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. ఇటీవలనే ఛత్తీస్గఢ్లో పర్యటించిన ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో పర్యవేక్షించినట్లు సమాచారం. ఇప్పుడు చేపట్టిన భారీ ఆపరేషన్తో ఎట్టకేలకు ఆపరేషన్ కగార్ పూర్తి అవుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వర్గాలు భావిస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇక్కడ కర్రెగుట్టలలో
ఉన్నటువంటి చిత్రాన్ని, ఊహాజనిత చిత్రాన్ని అయితే ఇక్కడ స్వేచ్ఛ వేయడం జరిగింది. ఇక దీన్ని ప్రధానంగా చూస్తున్నటువంటి వ్యక్తి వచ్చేసి ములుగు ఎస్పీ శబరీష్. తెలంగాణ రాష్ట్రంలోనే ఈ యొక్క వెంకటాపురము కర్రెగుట్టలు ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఐపీఎస్ ఆఫీసరే దీన్ని పూర్తిగా పర్యవేక్షిస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఈ భారీ ఆపరేషన్లో ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. లొంగిపోయిన మావోయిస్టు సానుభూతి పరుల నుంచి ఆయన రాబట్టిన సమాచారం మీదకే ఇంత పెద్ద ఆపరేషన్కు ప్లాన్ చేశారు. చాలా కాలంగా మావోయిస్టుల చర్యలను అరికట్టేందుకు శబరీష్ ప్రయత్నిస్తున్నారు. అమాయక ఆదివాసులను బాంబులు పెట్టి హతమారుస్తూ ఇన్ఫార్మర్లు అని మావోయిస్టులు ప్రకటించినప్పుడల్లా గట్టి సమాధానం ఇస్తూ వస్తున్నారు. కర్రెగుట్టల్లో బాంబులు అమర్చడంపై స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు. ఇదే క్రమంలో మావోయిస్టుల జాడపై సమాచారం కూడా రాబట్టినట్టుగా చెప్తా ఉన్నారు. మరి కర్రెగుట్టలు అనేటువంటి ఆ యొక్క ప్రాంతంలో ఇట్లాంటి కుంబింగ్ ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా ఉన్నారు. దాదాపు 12,000 మంది పోలీసులు అంటే ఇదే గుట్టలలో మావోయిస్టులు ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. మరి ఆ యొక్క భీకరమైనటువంటి ఆ యొక్క పోలీస్ కాల్పులు ఎట్లా ఉంటాయి, ఏందనేది మాత్రము తెలియాల్సి ఉంది. ఇప్పటికే తప్పకుండా శాంతి చర్చలు చేయాల్సిందే అంటూ ప్రజా సంఘ నేతలు, మావోయిస్టు సానుభూతి పరులు కొంతమంది అయితే ప్రెస్ మీట్ల ద్వారా చెప్తా ఉన్నారు. ఇటీవల మావోయిస్టులకు 40 క్వింటాల బియ్యం, నిత్యావసరాలు, మందులు, చెప్పులను సరఫరా చేస్తుండగా 5 సానుభూతి పరులను ములుగు జిల్లా పోలీసులు అరెస్టు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. సోమవారం మధ్యరాత్రి నుంచి పోలీసులకు అందిన సమాచారం మేరకు కర్రెగుట్టల ప్రాంతంలో విస్తృత దాడులు, తనిఖీలు నిర్వహిస్తున్నారు. మంగళవారం భద్రతా బలగాలు కుంబింగ్ చేయగా ఆదివాసీ గ్రామాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. బుధవారం సైతం తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సాయుధ బలగాలు కర్రెగుట్టల ప్రాంతానికి భారీగా చేరుకున్నాయి. దాదాపు 1000 మంది మావోయిస్టులు మట్టు పెట్టేందుకు కర్రెగుట్టల ప్రాంతానికి చేరుకున్నట్లుగా సమాచారం. ఇట్లా ఈ సంపుడు అనేది మాత్రము దారుణమైనటువంటి అంశమే. ఒకవేళ శాంతి చర్చలు చేసి మావోయిస్టులు ఏం కోరుకుంటున్నారు ఏందనేది రాబట్టి ఆ రకంగా ముందుకు పోతే మాత్రం బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా 250-300 మందిని ఈ 2025 సంవత్సరంలోనే మట్టుబెట్టినటువంటి సంఘటన మనం చూస్తున్నాం. కాబట్టి మరి ఒకసారి ఆలోచించాల్సినటువంటి అంశమే. చూస్తున్నటువంటి వాళ్ళలో కూడా అసలు ఏం చేస్తే బాగుంటుంది, మావోయిస్టులను ఇట్లా చంపేస్తున్నటువంటి సంఘటనలను చూస్తే మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ల రూపకంగా తెలియజేయండి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్